సినిమా మాయలోకి అడుగుపెట్టిన వారు, ఒకసారి మొహానికి రంగు వేసుకున్నవారు ఇక దానికి బానిసలుగా మిగిలిపోవాల్సిందే. హీరోయిన్లుగా ఉన్నప్పుడు ఎందరి చేతనో టార్చర్ ను అనుభవించినా కూడా పెళ్లైన తర్వాత కూడా తమ కాపురాలు కూలిపోతాయని, తమ పిల్లలకు భర్తలకు రహస్యాలు తెలిస్తే చీదరించుకుంటారని వాస్తవాలు చెప్పరు. ఇక్కడ అంతా సూపర్. మా కాలంలో అలాంటివేమి ఉండేవి కాదంటారు. ఎందుకంటే మరలా వారు కాస్త వయసొచ్చిన తర్వాతనైనా సపోర్టింగ్ నటులుగా తల్లులు, వదినలు, అక్కలు పాత్రలు చేయాల్సొస్తుంది. తాము ఫేడ్ అవుట్ అయ్యి ఎన్నో ఏళ్లైనా తాము నటించిన హీరోలు ఇప్పటికీ సినీ రంగంలోనే హీరోలుగా టాప్ లో ఉండడమే వీరి భయానికి కారణం. ఇక ఒకనాడు శ్రీదేవిని అందరూ అతిలోక సుందరి అని పిలుస్తుంటే ఇండియన్ సినిమాకు గొప్ప గౌరవం తెచ్చిన సామ్ బెనగల్ తో పాటు పలువురు నేచురల్ అందం అంటే శ్రీదేవిది కాదు, నిజమైన అందగత్తె అంటే జయప్రదనే అని కితాబునిచ్చారు. ఇక జయప్రద తర్వాత నాడు అంత నేచురల్ అందం ఉందనే పొగడ్తలను అందుకున్న భామ నాటి హీరోయిన్ రజని. ఈమెకు శశికళ, శశిమూలగిరి అని పేర్లు కూడా ఉన్నాయి. ఆమె తెలుగుతో పాటు కన్నడ, మలయాళంలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది. ఇక ఆమె తెలుగులో బాలకృష్ణ సరసన చేసిన సీతారామ కళ్యాణం సూపర్ హిట్. ఇక రెండరెళ్ళ 6, ఆహనా పెళ్ళంట చిత్రాలలో రాజేంద్ర ప్రసాద్ సరసన నటించింది. ఇవి కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక దాసరి దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన మజ్ను చిత్రం కూడా ఆమె కెరియర్ లో చెప్పుకోదగ్గ చిత్రంగా మిగిలింది. ఇక ఆమె కన్నడలో హిందీ మిస్టర్ ఇండియాకు రీమేక్ గా రూపొందిన జై కర్ణాటకలో అంబరీష్ సరసన నటించింది. కన్నడ విష్ణువర్ధన్ తో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్మూటి సరసన కూడా నటించి మెప్పించింది. ఈమె పేరు రజనీ పర్వీన్. ఆమె బెంగళూరులో పంజాబీ తండ్రికి, కన్నడ తల్లికి పుట్టింది. 1983 నుంచి 1993 వరకు దాదాపు దశాబ్దం పాటు పరిశ్రమను ఏలింది. దాదాపు 150 చిత్రాలకు పైగా నటించింది. ఇక ఆమె ఎన్ఆర్ఐ అయిన డాక్టర్ ప్రవీణ్ ముళ్ళగిరిని పెళ్లి చేసుకుంది. ఇక ఆమె పెళ్లి తర్వాత అమెరికాకు వెళ్లి తాజాగా మరలా హైదరాబాద్ కు వచ్చి స్థిరపడింది. ఇప్పటికీ తనకు అవకాశాలు వస్తే ఏ పాత్రలోనైనా చేస్తాను అంటోంది. ఈమె దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన బ్రహ్మముడి చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయం అయింది. అక్కినేని వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన బ్రహ్మరుద్రుడు చిత్రంలో వెంకటేష్ సరసన, ధ్రువ నక్షత్రంలో కూడా ఆయన సరసనే నటించింది. అర్జున్ తో బి గోపాల్ మొదటి చిత్రం ప్రతిధ్వని, నాగార్జున నాగేశ్వరరావులు నటించిన కలెక్టర్ గారి అబ్బాయి, అగ్నిపుత్రులు, మురళీకృష్ణుడు, బాలకృష్ణతో రాము, అగ్నినేత్రుడితో పాటు సుమన్ సరసన ఉగ్రనేత్రుడు, సాహసపుత్రుడు, కృష్ణ, శంఖారావం వంటి చిత్రాలలో నటించింది. ఆమెలో ఉన్న గొప్పతనం ఏంటంటే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ సరసన నటించినా కూడా భేషజాలకు పోకుండా, చిన్న పెద్ద లేకుండా రాజేంద్ర ప్రసాద్, సుమన్ వంటి వారితో కూడా కలిసి నటించేది. ఇక ఆనాడు రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తన కారణంగా ఆయనతో ఎవ్వరూ కలిసి నటించడానికి హీరోయిన్లు ఒప్పుకునేవారు కాదు. దాంతో ఆయన రజనీని, ఆమె తల్లిను మంచి చేసుకుని తన పక్కన ఎక్కువ చిత్రాలు చేసేలా చూసుకున్నాడు. నాడు ఆమెకు రాజేంద్ర ప్రసాద్ తో ఎఫైర్ ఉందని పలు పత్రికల్లో వార్తలు రావడమే కాదు, పరిశ్రమ కూడా కోడై కూసింది. కానీ అప్పుడు మాత్రం ఆమె ఏమీ మాట్లాడలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదేమీ లేదు. రాజేంద్ర ప్రసాద్ తో ఎవరూ నటించడానికి సుముఖత చూపకపోవడం, నేనేమో పెద్ద పెద్ద హీరోలతో నటిస్తుండడం వల్ల ఆయనకు తన పక్కన నటిస్తానా అనే సందేహం కలిగి నా వద్దకొచ్చి విషయం చెప్పాడు. అప్పుడు నేను నాకు చిన్న పెద్ద భేదం లేదని చెప్పి ఆయన చిత్రాలలో ఎక్కువగా నటించాను. ఇక ఆయనకు నా ఫిజిక్ కన్నా నేను మెయింటైన్ చేసే ఫుడ్ విషయం నుంచి బాగా ఎర్రగా ఎలా ఉన్నానా, ఏ ఫుడ్ తిని స్లిమ్ గా కనిపిస్తున్నానా అని మా అమ్మను నన్ను కూడా అడుగుతూ ఉండేవాడు. నేనేం తింటుంటే దానిని పక్కన వచ్చి కూర్చుని ఏమేం తింటున్నానో చూసేవాడు. నా చేత కిల్లి అలవాటు చేయించాడు. ఆయనలో విలన్ మెంటాలిటీ కూడా ఉంది. అదే సమయంలో నాతో సరదాగా ఉండేవాడు. నేను నాడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేదాన్ని కాను, కానీ ఆయనతో మాట్లాడేదాన్ని. నాడు నేడున్నంత ఫ్రీడమ్ లేదు కాబట్టి మాకు చిట్చాట్ చేసుకునే సమయం కూడా ఉండేది కాదని చెప్పుకొచ్చింది. కానీ సినీ పరిశ్రమలోని నాటి వారందరికీ ఆమెకు రాజేంద్ర ప్రసాద్ కు ఎఫైర్ ఉందనే బలంగా నమ్మేవారు. ఇక టాప్ రేంజ్ లో ఉన్నప్పుడు ఆమె కెరియర్ పతనం కావడానికి చిన్న చిన్న పాత్రలు తప్ప పెద్ద హీరోలతో మరలా అవకాశం రాకపోవడం, ఇంకా కెరియర్ ఉండగానే వివాహం చేసుకోవడం వెనుక కూడా పెద్ద కథే ఉంది. నాడు ఆమె ఓ గొప్ప నటుడి వారసుడితో వరుసగా చిత్రాలు చేస్తుంది. ఆ వారసుడైన నేటి స్టార్ హీరో కూడా ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆమెతోనే గడపాలని ట్రై చేసేవాడు. నాడే ఆ హీరోకు పెళ్ళయింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన తండ్రి, స్వర్గీయ గ్రేట్ నటుడు, ఆమెను తన కొడుకుతో ఇక నటించనని చెప్పు, వాడు నేను చెబితే పట్టించుకోడు, వాడి జీవితంలో నువ్వు నిప్పులు పొయ్యొద్దు, నేను హెచ్చరించినట్లుగా చెప్పకుండా నీతో నేను చెయ్యను,
నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేలా చేశాడు. కానీ ఆ హీరో మాత్రం తన మొదటి భార్యకు విడాకులిచ్చి ఆమెను రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడడంతో ఆ హీరో తండ్రి ఆమెను సినిమాలలో నటించవద్దని హెచ్చరించాడు. ఆ భయంతోనే ఆమె కెరియర్ను ముగించి అర్జెంటుగా వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.